సత్యం శివం సుందరం శ్రోతలకు నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ ఈ నెల 8వ తారీఖున కలకత్తా నగరంలో ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ఒక ట్రైనీ డాక్టర్, ఆమె వయసు 31 సంవత్సరాలు, ఆమె యొక్క మానభంగం హత్యను గురించి ఈ వారం తెలుసుకుందాం. భారతదేశంలో ప్రతిరోజు 90కి పైగా మానభంగాలు జరుగుతున్నాయి. అత్యాచారాలకు గురవుతున్నటువంటి మహిళలందరికీ నా విచారాన్ని ఇందు మూలంగా తెలుపుతూ ఉన్నాను. ఆగస్టు 9వ తేదీ ఆర్జీ కర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో జరిగిన ట్రైనింగ్ పొందుతున్న 31 ఏళ్ల యువతిపై జరిగిన లైంగిక అత్యాచారం, హత్య భారతదేశాన్ని అంతటిని శోక సముద్రంలో ముంచి దేశమంతటా ఆందోళనకు గురి చేసేలా చేసింది. ఆ ఆందోళనలు నేటి వరకు కొనసాగుతూనే ఉన్నాయి. 14 ఆగస్టు 2024 రిక్లైమ్ ద హైట్ అనే మహిళలు చేపట్టిన ఉద్యమం, ఆ తర్వాత నభానా ఉద్యమం దేశాన్ని కుదిపింది. 17 ఆగస్టు 2024 దేశంలో అన్ని వైద్యశాలలు మూసివేసి మహిళలు వైద్యుల రక్షణకే నిరసన ప్రకటించారు. కానీ ఇదే రాత్రి 40-50 మంది గూండాలు ఆర్జీ కర్ ఆసుపత్రిలో దాడి చేసి సాక్ష్యాలను నాశనం చేశారు. డాక్టర్లు నిరసన తెలుపుతున్న వేదికను కూడా నాశనం చేశారు. ఇది దేనికి సంకేతం? ఇది ప్రభుత్వం చేయించిన విధ్వంసమేనని ప్రజలు భావిస్తూ ఉన్నారు. సమ్మె చేస్తున్న వారిపై దాడి చేయడం, పోలీసులపై రాళ్లు రువ్వడం, వీళ్లపై పోలీసులు టియర్ గ్యాస్ను, వాటర్ క్యాన్స్ను ఉపయోగించి చెదరగొట్టడం, ఇది ముఖ్యమంత్రిగా ఉన్న మమతా బెనర్జీ గారి వైఫల్యం కాదా? ఇది ఇలా ఉండగానే ఉత్తరాఖండ్లో 15 ఆగస్టున ఒక నర్సు తన విధులు ముగించుకొని ఇంటికి వెళ్ళే సమయంలో అపహరణకు గురై రేప్ కాబడింది. ఇలాంటివి అనేక సంఘటనలు ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి. వీరి గురించి ప్రజలు చేస్తున్న ఆందోళనలు కొన్ని రోజులు జరుగుతాయి. ఆ తర్వాత ఈ సంఘటనలను ప్రజలు మర్చిపోతారు. డాక్టర్ గోస్వామి, అడిషనల్ జనరల్ సెక్రటరీ ఆఫ్ ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ డాక్టర్స్ అసోసియేషన్ చెప్పిన దాని ప్రకారం 31 సంవత్సరాలు చనిపోయిన డాక్టర్ మృతదేహంపై గాయాలు చూస్తుంటే ఇది ఒక్కరు చేసిన పని కాదు. ఈ రేపులో పలువురు పాల్గొని ఉంటారని, ఆమె పోస్ట్ మార్టం రిపోర్ట్లో 151 గ్రాముల వీర్యం ఉందంటే ఆమెను అత్యాచారం చేసిన వారు 7 నుంచి 8 మంది అయి ఉంటారని అన్నారు. ఆమె గుప్తావయవాల్లో గాయాలు ఉన్నాయని, ఆమె ఉదరం, పెదవులు, వ్రేళ్ళు, ఎడమకాలిపై గాయాలు ఉన్నాయి. ఆమె కళ్ళ నుండి రక్తస్రావం జరిగింది. ఆమె తలను గోడకేసి కొట్టిన ఆనవాళ్లు ఉన్నాయి. ఆమె నోటిని, గొంతును అరవకుండా గట్టిగా నొక్కిన ఆనవాళ్లు ఉన్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు 33 సంవత్సరాల సంజయ్ రాయ్. ఇతను కలకటా పోలీస్ డిపార్ట్మెంట్లో సివిక్ వాలంటీర్ అంటే సామాజిక కార్యకర్తగా పనిచేస్తున్నాడు. ఇతని గత చరిత్ర అంతా హింసాత్మకం. ఆసుపత్రిపైకి వచ్చిన రోగులను డబ్బులు పుచ్చుకుంటూ బెడ్స్ ఇప్పించడం, ఆడవాళ్లపై అత్యాచారాలు చేయడం, తరచుగా వ్యభిచార గృహాలకు వెళ్ళడం, నీలి చిత్రాలు చూడడం వంటి అలవాట్లు ఉన్నాయి. 2022వ సంవత్సరంలో ఇతను గర్భవతిగా ఉన్న తన భార్యను తీవ్రంగా కొట్టడం, ఒక స్త్రీ డాక్టర్తో అసభ్యంగా ప్రవర్తించడం వంటి నేరారోపణలు ఇతనిపై ఉన్నాయి. అతనికి 4 సార్లు వివాహమైంది. మొదటి భార్య అతనితో బాధలు పడలేక విడిచి వెళ్ళిపోయింది. 4వ భార్య క్యాన్సర్తో చనిపోయింది. సీసీటీవీ ఫుటేజ్లో లేడీ డాక్టర్ నిద్రిస్తున్న సెమినార్ హాల్లోకి వెళ్ళడం రికార్డ్ అయింది. ఆ తర్వాత అతను తాగిన మైకులో ఉండడం, అతని బ్లూటూత్ హత్యా ప్రదేశంలో ఉండడంతో అతన్ని అనుమానించడం. ఆగస్టు 10వ తేదీన పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. మొదట ఈ వ్యక్తి నేరం ఒప్పుకున్నా అతడు పోలీగ్రాఫ్ టెస్ట్లో తాను నిర్దోషిని చెప్పడం గమనార్హం. ఆర్జీ కర్ ప్రభుత్వ హాస్పిటల్ ప్రిన్సిపల్ ఒక నరరూప రాక్షసుడని చెప్పవచ్చు. హాస్పిటల్లో జరిగే ప్రతి పనికి ఉద్యోగానికి 20% లంచం ఇవ్వవలసిందే. ఈ హాస్పిటల్లో 3వ ఫ్లోర్లో ఉన్న మందుల స్టోర్లో మందులు చాలా వరకు నకిలీ మందులేవే నట. మెడికల్ కాలేజ్ హాస్టల్ని
బ్రాతల్ హౌస్గా మార్చాడు. విద్యార్థుల్లో మందు కొట్టడం, గంజాయి తాగడం వంటివి చేసేవాడు. ఈయన భాగవతం తెలిసిన 3 విద్యార్థులు యొక్క మరణం ఒక మిస్టరీగా నేటికి మిగిలిపోయింది. సర్జరీ చేయించుకున్న భార్యపై కూడా కడుపుపై తనిన ఘనత ఈ డాక్టర్ది. కానీ ఈయనకి సీఎం మమతా బెనర్జీ గారి ఆశీస్సులు చాలా మెండుగా ఉన్నాయి. ఆర్జీకర్ హాస్పిటల్ నుండి సస్పెండ్ అయిన వెంటనే అతన్ని మరొక పెద్ద హాస్పిటల్కి ట్రాన్స్ఫర్ అయ్యాడు. కానీ సుప్రీంకోర్టు అడ్డుపడడంతో ఆ ప్రమోషన్ ఆగింది. ట్రైనీ మెడికల్ డాక్టర్ హత్య అయిన వెంటనే పోలీసులకు ఆ అమ్మాయి తల్లిదండ్రులకు తెలియపరచకపోవడం, హత్య జరిగిన ప్రదేశాన్ని సాక్ష్యాలు దొరకకుండా రినోవేషన్ పనులు మొదలుపెట్టడం మొదలైన చర్యలు ఈయనపై అనుమానాన్ని రేపిస్తున్నాయి. ఈయనపై సిబిఐ విచారణ కొనసాగిస్తున్నది. ఈ కాలేజీకి చెందిన 73 మంది డాక్టర్లు, ఇంజనీర్లు, నర్సులు, హెల్త్ వర్కర్స్ను సిబిఐ విచారిస్తున్నది. ఈ కేసులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రోడ్లకెక్కి ఉద్యమాలు చేయడం అవసరం లేదు. ఆమె నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే నిందితులు త్వరలోనే పట్టుబడతారు. ఈ కేసు సిబిఐకి సుప్రీంకోర్టు జోక్యం ఆమె అసమర్థతకు చిహ్నం. 30 ఏళ్ల డాక్టరు మానభంగం హత్య భారతదేశంలో స్త్రీల అసహాయతకు అద్దం పడుతూ ఉంది. ప్రజలు, ప్రభుత్వం ఈ హింసకు మూల కారణాల గురించి పట్టించుకోవడం లేదు. ఈ హింసాకాండకు కొన్ని ప్రధానమైనటువంటి కారణాలు ఉన్నాయి. మన భారతదేశం ప్రజాస్వామ్య వ్యవస్థ. రెండవది, ఇంటర్నెట్లో విరివిగా మహిళలను లోకువగాను సెక్సీగాను చూపిస్తున్నటువంటి వార్తలు. తర్వాత యానిమల్ కబీర్ సింగ్ అనే సినిమాల ప్రభావం. ఇలాంటి వార్తలు, సినిమాలు పురుషులను స్త్రీల ఎడల గౌరవభావం తగ్గేలాగా చూస్తున్నాయి. ఆ తర్వాత ఒక విషయం జరిగినప్పుడు స్త్రీలదే తప్పు అనడం కూడా దీనికి దారితీస్తున్నది. స్త్రీలు మేకప్ వేసుకుంటున్నారు, పొట్టి దుస్తులు ధరిస్తున్నారు, బయట తిరుగుతున్నారని స్త్రీలపైనే నిందారోపణ చేస్తూ వారిని మరింతగా హింసిస్తున్నారు. ఆడపిల్లల శరీరాలు అంగడి వస్తువుల్లా చూపించే కార్యక్రమాలు, సినిమాలు, పాటల్ని ప్రమోట్ చేయడం ఆపాలి. ఇవి చిన్న విషయాలుగా భావించవద్దు. అవి ప్రతికూల భావనకు ఒక పునాది. అనేక రాజకీయ కారణాల వల్ల ఈ రేపిస్టులకు రాజకీయంగాను పోలీసుల సపోర్ట్ కూడా ఎక్కువగా ఉండడం చేత వీరు సులభంగా తప్పించుకుంటున్నారు. దీనికి కొన్ని ఉదాహరణలు మనం దేశంలోనే చూపించవచ్చు. గురుమీత్ రామ్ రహీం సింగ్ను ఈ మధ్య మరలా బెయిల్పై విడుదలయ్యాడు. బిల్కిస్ బానోను రేప్ చేసిన దోషులను ప్రజలు సన్మానాలు చేసి సత్కరించారు. కలకత్తా వైద్యురాలిపై జరిగిన పాశవిక చర్య అమానుషం. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే ఉద్యమాలు చేయడం, తర్వాత మర్చిపోవడం జరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్న ఆ ఉద్యమం అన్ని కేసుల్లోనూ జరగకపోవచ్చు. మరి మనం దేశం ఏం చేయాలి? ప్రతి ఇంట ఆడామగా తేడా లేకుండా పిల్లలు పెరిగే వాతావరణాన్ని ప్రతి కుటుంబం కలిగించాలి. మహిళలకు, అక్క చెల్లెలకు గౌరవం ఇవ్వడం నేర్పాలి. వారి అనుమతి లేకుండా వారి శరీరాలను తాకకూడదు అనే స్పృహను బాలుర్లో పెంచాలి. ఫోర్న్ సంస్కృతిని నిషేధించాలి. స్పై కెమెరాలను గుర్తించడం, అశ్లీలతను ప్రోత్సహించడం కార్యక్రమాలను సామాజిక మాధ్యమంలో వీడియోలపై నియంత్రణ చాలా అవసరం. లైంగిక నేరాల యొక్క కట్టడిలో పోలీసులపై రాజకీయ నాయకుల జోక్యం ఉండకూడదు. యుక్త వయసు వచ్చినటువంటి పిల్లల్లో లైంగిక విద్యపై అవగాహన కల్పించాలి. ఇది అబ్బాయిల మధ్య అనారోగ్యకరమైనటువంటి ఆకర్షణను అదుపు చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.